యేసు ప్రభు దగ్గరికి కొంతమంది వచ్చి అడిగారు, ఏమనంటే, ప్రభువా, పిలాతు కొంతమందిని చంపేసి వాళ్ళ రక్తాన్ని మరి సిమెంట్లో కలిపి ఆ మందిరం కడుతున్నాడు, బలర్పించేశాడు. కొంతమంది ఏమో పైనుంచి సిలోము అనేటువంటి ఆ కోట కూడా కింద పడిపోయి 18 మంది చచ్చిపోయారు. వాళ్ళందరూ ఎంత పాపులైతే వాళ్ళు చచ్చిపోయారు. యేసు ప్రభువా, నువ్వేమంటావు? వాళ్ళందరికంటే దుర్మార్గులు కదా, చీఫ్ సిన్నర్స్ కదా, అందుకే కదా వాళ్ళు చనిపోయింది. ఇది కామన్, చాలామంది ఇలా ఆలోచిస్తూ ఉంటారండి. ఏది, వాళ్ళు ఎంత తప్పు చేస్తే ఆ కుటుంబంలో మరణం వచ్చింది, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయితే ఆ కుటుంబం ఎలా అయిపోయింది. ఇది సహజంగా మానవుల యొక్క థింకింగ్. యోబు కూడా అలానే ఆలోచించాడు. యోబు ఫ్రెండ్స్ కూడా అదే అన్నారు, నువ్వు ఎంత దుర్మార్గుడు కాకపోతే మొత్తం పోయారు ఒకే రోజున బాబు, నువ్వు మామూలుడువా ఏమన్నా. అసలు గాయం ఒకటైతే ఈ గాయాన్ని ఎక్కువ చేసే మనుషులండి. అందుకని అన్ప్రాఫిటబుల్ ఫ్రెండ్స్ అంటారంటే